వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ ఛానల్. ప్రభుత్వ భూములు పరిరక్షణలో అధికారులు విఫలమవుతున్నారు. కబ్జా భూములు పరిరక్షించే పేదలకు పంచండి ప్రజా సంఘాల డిమాండ్. కాకినాడ జిల్లా పిఠాపురం అగ్రహారం సిఎంసి హాస్పిటల్ కాంపౌండ్ వాల్ ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 153, 158 వరకు ఉన్న 90 సెంట్లు ప్రభుత్వ భూమి కబ్జాలు కన్నుపడి గ్రావెల్ తోలి లేఅవుట్లు చేస్తున్నారని, ఈ ప్రభుత్వ భూమిని పరిరక్షించి తక్షణమే పేద ప్రజలకు ఇవ్వాలని ఆదివారం ప్రజా సంఘాల నాయకులు కబ్జా భూమిని పరిశీలన చేసి అనంతరం మీడియా ద్వారా వారు మాట్లాడుతూ, పేద ప్రజలకు సెంటు భూమి ఇవ్వడానికి ప్రభుత్వాలు ఎన్నో కండిషన్ పెడుతున్నాయి, కానీ ఎకరాలు భూములు కబ్జా అవుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని వారు మండిపడ్డారు. గతంలో చాటుమాటుగా జరిగే కబ్జాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పబ్లిక్ గానే అక్రమాలకు పాల్పడుతున్నారని, అధికారులు చర్యలు చేపట్టడంలో విఫలమవుతున్నారని వారు అన్నారు. ఈ ప్రభుత్వ భూములు పరిరక్షించకపోతే పేదలతో 2 సెంట్లు చెప్పినా పాక లేస్తామని వారు హెచ్చరించారు. ప్రజా సంఘాల నాయకులు సాక రామకృష్ణ, ఖండవల్లి సుబ్బారావు, రాజాల నాగేశ్వరరావు, ఖండవల్లి మారేష్ పాల్గొన్నారు. అనే నినాదంతో ప్రజా సంఘాల తరఫున చాలామంది ఈ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో పేద వర్గాలు ఉన్నాయి. దాదాపు 3-4 సంవత్సరాల నుంచి ఈ పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు కనీసం 2 సెంట్లు, సెంటున్నర ఆల్రెడీ గ్రాంట్ చేశారు. కాదు, సెంటున్నర కాదు, 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇమ్మని రిక్వెస్ట్ చేసాం. ఎంఆర్ఓ కానీ పిఠాపురం కమిషనర్ గారు కానీ ఎన్నోసార్లు 3 సంవత్సరాలు, దాదాపు 4 సంవత్సరాల పాటు మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ఈ అధికారులు కానీ ఈ రాజకీయవేత్తలు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇదే ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే, మన పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అవడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఉన్న నిరుపేదలందరికీ కూడా సహాయంగా నిలబడతారనే ఆశాభావంతో ప్రజలు ఇంకా చాలా మా పవనన్న ఉన్నారు, మా పవనన్న పేదలందరికీ సహాయం చేస్తారనే ధీమాతో ఉన్నారు తప్ప, పవనన్న ఇక్కడికి వచ్చిన దాఖలాలు లేవు. వచ్చినా ఆయన రావడం వెంటనే వెళ్ళిపోవడం, ప్రజల సమస్యలు ఏ సమస్యలు కూడా తెలుసుకోకుండా ఆయన వెళ్ళిపోతున్నారు. దగ్గర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి దగ్గర 2 సంవత్సరాలు దాటింది. అయినా కాటికి ఏ ఒక్క నిరుపేద కుటుంబానికి కూడా ఇళ్ల స్థలం ఇచ్చిన దాఖలాలు లేవు. ఎన్నోసార్లు ప్రజా సంఘాల తరఫున రామకృష్ణ గారు, సిపి రామకృష్ణ గారు కానీ చాలా సందర్భాల్లో మేము ఎంఆర్ఓ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారిని కానీ చాలా సందర్భాల్లో అడిగిన దాఖలాలు ఉన్నాయి. కానీ పేద వర్గాలకి సహాయం చేయడానికి ఈ గవర్నమెంట్ ఆఫీసులు కూడా ముందుకు రావట్లేదు. అదేవిధంగా రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే గారు, కనీసం ఎమ్మెల్యే గారు ఇక్కడ ఇన్ఛార్జ్ గారు కూడా పేదల కోసం పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా కూడా కనపడలేదు. అసలు ఎక్కడైనా కనపడ్డాయంటే ఏమీ కనపడలేదు. అయితే ఏం కనపడుతున్నాయంటే, ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో అవన్నీ కూడా రాజకీయవేత్తలు మేనేజ్ చేసుకుని కబ్జా చేసి పేదలకు ఇవ్వకుండా వాళ్ళే కబ్జాలు చేసేసుకుని పేదలకు ఎటువంటి చూపు చూడట్లేదు. ఇక్కడ పిఠాపురంలో సిఎంసి వెనకాల హాస్పిటల్ ఆనుకుని ఇక్కడ 90 సెంట్ల భూమి, దాదాపు ఎకరం భూమి ఇక్కడ కబ్జాకి పాల్పడే ఉంది. కానీ కనీసం ఇక్కడ 20-30 కుటుంబాలు పేదలకు ఇస్తే కనుక ఒక 20-30 కుటుంబాలు హ్యాపీగా బతుకుతాయి. ప్రభుత్వం వారు కానీ గవర్నమెంట్ ఎవరు కూడా పేదలను పట్టించకపోతే, మాగలాంటి వాళ్ళు అడిగినా కాడికి మమ్మల్ని పట్టించుకోకుండా, ఏ అధికారి కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు మీరు ఇలా లాగేసుకోవడం అనేది తప్పు. ఇది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు దయించి పిఠాపురం వచ్చి మీరు కనీసం ఒక 6 రోజులు, 1 వీక్ ఇక్కడ స్పెండ్ చేసి ఎవరైతే అర్హులైన నిరుపేదలు ఉన్నారో కనీసం వాళ్ళకి ఈ స్థలాలు ఇప్పిస్తారని ప్రజా సంఘాల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ప్రభుత్వ భూమి పరిరక్షించాలని మేము గత 2023 నుంచి కూడా చాలా పోరాటాలు చేస్తూ ఉన్నాం. అయినా కూడా ఈ ప్రభుత్వ భూమి పరిరక్షించడంలో అధికారులు విఫలం అవుతూనే ఉన్నారు. మేము ఎక్కడెక్కడ ప్రభుత్వ భూమి అన్యాయక్రాంతులు అవుతుంది అని చెప్తున్నా కూడా అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఈ కబ్జాదారులకు కొమ్ము కాస్తేనే ఈ ప్రభుత్వ భూమిని పరిరక్షించడంలో విఫలం అవుతున్నారని మేము ప్రజా సంఘాల తరఫున భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ పేదవాడికి 1 సెంటు 2 సెంట్లు ఇవ్వడానికి అనేక షరతులు పెడుతున్నారు. ఎకరాల భూమి అన్యాయక్రాంతులు అవుతుంటే ఇవాళ సోద్యం చూస్తున్నారు తప్ప అరికట్టడంలో విఫలమవుతూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో ఏదో చాటుమూటుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మా పవన్ కళ్యాణ్ అన్నీ చూసుకుంటాడని డైరెక్ట్గా కబ్జాకే
ఈ అక్రమానికి పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇలాంటి స్థలాలు ఏమన్నా ఉంటే సేకరించి పేదలకు మాత్రమే ఇవ్వండి, లేదంటే అది ప్రభుత్వ కట్టడాలుగా ఉపయోగించాలి తప్ప ఇలాగ అన్యాయకాంతి రావడానికి మేము సహించబోము. దీని మీద దీక్షలు చేసాం, ఆమరణ నిరాహార దీక్షలు చేసాం. అయినా కూడా మీరు పట్టించుకోవడం లేదంటే మీరు ప్రజల వైపు ఉన్నారా, కబ్జాదారు వైపు కొమ్ముగైనా ఉన్నారని మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ అగ్రహారం హాస్పిటల్ ఆనుకుని ఉన్న కాంపౌండ్ వల్ల ఆనుకున్న భూమి ఏదైతే ఉందో సర్వే నెంబరు 183, 187 సర్వే నెంబరు ఏదైతే ఉందో అక్కడ 90 సెంట్లు కబ్జాదారులు ఇక్కడ కబ్జాకి పాల్పడుతూ ఉన్నారు. ఇవాళ మేము ప్రజా సంఘాల తరఫున ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది. రేపు పీడీ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇది వాళ్ళ పరిశీలనలో తీసుకుని ఇక్కడ పర్యవేక్షణ చేసి ఈ కబ్జాలు ఆపకపోతే మాత్రం పేదలతో ఇక్కడ పట్టాలు పొందిన పేద ప్రజలు, పేద జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో మేమే ప్రత్యక్షంగా ఇక్కడ పాకలేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎంతవరకు అయిందండి కబ్జా? 90 సెంట్లు ఇక్కడ ఆక్రమణకు గురవుతూ ఉంది. మరి ఎవరు చేస్తున్నారండి ఇక్కడ అధికార పార్టీ నాయకులు, జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ప్రత్యక్షంగా వాళ్ళే బెదిరింపు చర్యలతో ఇక్కడ కబ్జాకు పాల్పడుతూ ఉన్నారు. ఇది ఏమన్నా ఏ ల్యాండ్ అండి? ఇది ప్రభుత్వ భూమి. దీని పక్కనే రజకుల భూములు కూడా ఉన్నాయి. ఇది ఈ ఖాళీగా ఉండడంతో ఇక్కడ గ్రావెలు కూడా తోలించి ఎంత ఆర్భాటంగా చేస్తున్నారంటే ఇక్కడ అధికారం వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి ఇలాగా డైరెక్ట్గానే కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇక్కడ అధికారులు, గవర్నమెంట్ ఆఫీస్ అధికారులు ఇక్కడ ఉన్నారా లేదంటే ఎక్కడికైనా సెలవులకు వెళ్ళారా అన్నదే మాకు డౌట్ కలుగుతూ ఉంది.